మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. రాష్ట్రం వచ్చినాడు తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్ల అధ్యక్ష. 2024 నాటికి రాష్ట్ర రెవెన్యూ 1,60,000 కోట్లు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు చేసామని ఒప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్, మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం, అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష, సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాము. ఇప్పుడే నేను చెప్పాను SOTRలో 84%తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్ 2014లో ఫిస్కల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దాని మధ్యన ఉన్న అంతరం ఎంత, అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది. ఆనాడు 2014లో అధ్యక్ష ద్రవ్య లోటు 1.9% మీరు మాకు అప్పచెప్పిపోయినాడు అధ్యక్ష. 2022-23లో 2.5% అధ్యక్ష, అంటే కేవలం 0.6% మాత్రమే ద్రవ్య లోటు పెరిగింది. ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. వాళ్ళు దేవ్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 4.9%. దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా 5.4%కే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది. మనం మాత్రం 2.5%. వీఆర్ ఇన్ హెల్దీ షేప్, వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు, ద స్టేట్ ఈజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. దయచేసి దాన్ని అబాస్పాలు చేయకండి, బదనాం చేయకండి. మా ఉత్తమన నవ్వుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే, వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ సార్, వీ షుడ్ ఆల్ కాంప్లిమెంట్ ఇట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్, కేంద్రంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో వారు 5.4 ఉంటే మనం 2.5 ఉన్నాం. మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసినరా సార్? ఇది కూడా చెప్పాలా దయచేసి. నేను వారిని కోరేది, మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు. సంపద సృష్టి, అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. GSDP కూడా 4 లక్షల కోట్ల నుంచి 14.5 లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను. తలసరి ఆదాయం కూడా 1,14,000 మీరు మాకు అప్పచెప్పినాడు. 12వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో, 12వ స్థానంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆనాడున్నాం. ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, సిక్కిం, గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ. ఎస్, వీ షుడ్ బి ప్రౌడ్. అవును, ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి జిల్లాలో 9,62,000, వికారాబాద్ 1,80,000 అన్నారు. కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, 33 జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం 33 జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము. మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది. ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, పోయిన 10-12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళకి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మొన్న మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు మీరు, ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు. GSDP ఎట్లా పెరిగిందో చెప్పాం, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం, రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం, అన్ని మీరు విన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సిరిగల తెలంగాణను, లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష. నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్, అందులో ద్వితీయ స్థానం మనది. వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. ఇస్ దిస్ నాట్ రైట్? లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అధ్యక్ష. ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష, మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష, మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే, మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులు ఉన్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పిచ్చేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం, ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హ్యావ్ టేకెన్ లోన్స్, బట్ వీ హ్యావ్ పుట్ ఇట్, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం. అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు
పరిమితి మీరకుండా దాని గురించి కూడా చెప్తా. పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిజానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి. ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం. అక్కడ ఉన్నాం నిన్నటిదాకా, కాబట్టి మాకు కూడా తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు. నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ 3 దాకా హౌస్ నడిపి. కాబట్టి మేము సహకరిస్తాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ. తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు 10 ఏళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళ కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష. వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష, మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష? ఏం చూసి అభినందించాలి? ఏమన్నారు మీరు? 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి, మిమ్మల్ని అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్లు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు? అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష ఇవాళ కేటీఆర్ గారు 1 మినిట్ 12 గంటలకు చర్చ పూర్తి చేసుకొని డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. కేటీ రామారావు గారు ప్రసంగాన్ని తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఈరోజు నూతన గవర్నర్ గారు ప్రమాణ స్వీకరణం ఉన్నది సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్ వెళ్ళవలసి ఉన్నది. గౌరవ సభ్యులందరూ మరియు నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకరణానికి వెళ్ళవలసింది. అందుకే కేటీఆర్ గారు తొందరగా చేస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం గారు అప్రాప్రియేషన్ బిల్ కౌన్సిల్లో కూడా చెప్పాల్సి ఉంది. స్పీకర్ సార్, I request you for one thing. I request LA Minister also for one thing. I know today is the last day for you to pass appropriation bill. We know that. 31st లో ఈరోజు రాత్రి 12 గంటల లోపల మీరు అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి. మాకు ఐడియా సార్. ఐ రిక్వెస్ట్ యూ, గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్, నాకు మేము సీనియర్ మెంబర్ సార్, నేను మంత్రిగా పనిచేశాను. ఇది నాకు 4వ టర్ము, 5 సార్లు ఎలక్షన్లు గెలిచాను, ఊరికే రాలేదు సార్. నేను అనేది ఒకటే రిక్వెస్ట్ సార్, 12 గంటల లోపల అప్రోప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి. దయచేసి తమరితో నా ప్రార్థన. రాష్ట్ర బడ్జెట్కు మించి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్. అధ్యక్ష మేము కూడా పోతాం, గవర్నర్ గారి దగ్గర మేము కూడా పోతాం, తప్పకుండా వారిని మేము కూడా స్వాగతిస్తాం. దయచేసి తర్వాత అడ్జెంట్ చేయండి. లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్, వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్ తర్వాత అడ్జర్న్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి. తప్పకుండా రాత్రి 12 లోపల బిల్లు పాస్ చేద్దాం, అప్రోప్రియేషన్ బిల్లు. మాకు అభ్యంతరం లేదు. అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు 3:30 కాబట్టి క్లోజ్ చేయండి అంటే అధ్యక్ష అప్రోప్రియేషన్కి మించిన, ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు. దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, మేము చెప్పాం కాబట్టి బేసిజానికి పోకండి. లెట్ us go to the governor, we'll welcome him ceremonially, come back and then let the deputy chief minister reply. అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాలాడుతున్నారు అధ్యక్ష, వారికి కూడా ఇవ్వండి, నేను అర్థంట్లేదు. సాయంత్రం 12 దాకా నడపండి. దయచేసి తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా,
ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మాకు 35 మంది సభ్యులు ఉన్నారు. తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి 11:59కి బిల్లు పాస్ చేయండి, 12 లోపల పాస్ చేయండి. సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి. Sir, Speaker, sir, you have made an appeal to all the members. We have to respect your appeal. నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష, గౌరవ సభ్యులతో కూడా వారు ఇప్పటి వరకు 40 నిమిషాల పాటు మాట్లాడారు. సార్ లెక్కలు ఉంటాయి. సో మేమేమంటా ఉన్నాం, మేము మాట్లాడటానికి వద్దంటలేం. కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నాను, మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష. లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా? సెరమోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి, మీరు పాల్గొనాలి, అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున. నేను వారిని కోరేది ఒకటే, మనం ఇక్కడ చర్చ జరగాలి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా, బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం, పాస్ కావాలా, కౌన్సిల్లో పాస్ కావాలి. Before 12 of the midnight, as you rightly said, it has to be signed by Honorable Governor. సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష, వారు సమయం తీసుకుంటా ఉన్నారు. వారు చెప్పే ప్రతి అంశం కూడా, ఎందుకంటే వారికి కూడా ప్రిసైజ్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో 4 సార్లు వారు గెలిచారు, 5వసారి కూడా వారు గెలిచి రావటం జరిగింది. కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది. మొత్తం వారు ప్రతి టర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలామంది సభ్యులకు తెలుసు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, సమయం ఇప్పటికే 40 నిమిషాలు వారు మాట్లాడారు. ఇంకో 10 నిమిషాలు మాట్లాడమనండి, కంక్లూడ్ చేయమని చెప్పండి. 1 గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష? స్పీకర్ సార్, ఎల్ఏ మినిస్టర్ గారితో కూడా నా విజ్ఞప్తి సార్, 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు. యూఆర్ సేయింగ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సారీ సార్, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్. ఐ ఛాలెంజ్ యూ సార్, ఆనెస్ట్లీ. మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్. అయిన తర్వాత 5 ఏళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి. అధ్యక్ష, నేను వారిని కోరుతున్నా, ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక పాప్ క్విజ్ పెట్టండి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, రెవెన్యూ రెసీట్స్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, పాప్ క్విజ్ పెట్టండి. ఎంతమంది చెప్తారో నేను చూస్తా సార్. ఎందుకు సార్ అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు? దయచేసి నేనేమంటున్నాను, నేను వేరే చెప్తున్నానా సార్? బడ్జెట్ గురించి, అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను, రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను. దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కదా, నన్ను చెప్పనండి దయచేసి. ఇప్పుడు మీరు చేయండి, చేసే పని చేయండి, 11ంటికి పాస్ చేయండి. గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, సార్ మీరు ఈరోజు వచ్చారు, మా కోసం ఈ ఒక్కరోజు 12 గంటల వరకు ఉండండి సార్, ఈ 12 గంటలకు సంతకం పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, మాకు టైం ఇవ్వండి, దయచేసి మాట్లాడివ్వండి అధ్యక్ష. లైక్ ఐ వాజ్ సేయింగ్, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%, నేను చెప్పాను, ఐ రిపీట్ ఇట్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ 47%, ఐ రిపీట్ ఇట్. రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2014, రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2023-24. మీకు మిగులు బడ్జెట్తోనే అప్పచెప్పాము, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఫిజికల్ డెఫిసిట్ కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, డెడ్ జీఈడిపి విషయంలో కూడా మంచిగా ఉన్నాము. మీది ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళ వైఖరి, వీళ్ళు చెప్పారు అధ్యక్ష, అరచేతిలో వైకుంఠం చూపెట్టారు, నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో, అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు. అర్థం చేసుకోగలం అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు అధ్యక్ష. మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్తో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష. మార్పు 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 అని ఊదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష, పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష. ఈ సందర్భానికి అది యాప్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మార్పు మార్పు అనుచు, మార్పు మార్పు అనుచు, పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా. ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే, ఒక సింహం పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి. మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నో హామీలు ఇచ్చారు, తీయటి పుల్లటి హామీలు ఇచ్చారు, బుట్టలో ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన. ఒక్కటి కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు, డిక్లరేషన్లు చాంతాడంతా,
కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు నెలకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు, పెద్దలకు, దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఇలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట. అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5 లక్షల విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష ఈ బడ్జెట్లో? తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు, ఎగవేతలు, కత్తిరింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. సవరించండి ప్లీజ్, రీఅప్రోప్రియేట్. మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గియండి. అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా 2 సార్లు మాత్రం పత్రికల ప్రకటనలు ఇచ్చుకున్నారు. అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి, అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, భట్టి గారు స్వయంగా తిరిగారు, అఫిడవిట్ సైన్ చేశారు. దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి 6 గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష, బాండ్ పేపర్ మీద. మరి అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఈరోజు? ఎన్నికలకు ముందేమో రజనీకాంత్, ఎన్నికలు అయిపోయాక గజనీకాంత్. అధ్యక్ష ఇంత జల్దీ మర్చిపోతారా అధ్యక్ష? డెడ్ లైన్ దాటింది అధ్యక్ష, 100 రోజుల గడువు దాటింది. అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది. రోజొక్క లీక్ ఇవ్వాలి, రోజొక్క స్కామ్ అనాలి, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ప్రచార పత్రంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు నుదరగొట్టి 6 100 చేస్తాం 100 రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్లో? ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో 4 గోడల మధ్యన కూర్చొని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం, తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే, మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000 4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు? ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు, పాపం ఆమె వృద్ధురాలు, 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ, కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. పోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దుర్వినియోగం, దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం పాడాలి. ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష. మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ. ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష. వీళ్ళు ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్ గారు సిరిసిల్లకు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష. కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 1,116 తప్ప మరి తులం బంగారం విప్ గారికి దొరకలేదా? గవర్నమెంట్కి దొరకలేదా? బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో? లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో? వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష. మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2,000 నుంచి 4,000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద. మహాలక్ష్మి, మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 ఏళ్ల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద అధ్యక్ష. మేము ఉత్తగానే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష. మీకు ఒక విషయం చూపెట్టాలా. ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు 2 విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్. తెలుగులో చేశారు, మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకిచ్చిన, నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష,
నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండేన అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.